మన ఎదురుగట్ల సంపత్ గౌడ అన్నకు స్వాగతం. మన రాష్ట్ర కన్వీనర్ తెలంగాణ జాగృతి యువజన సమైక్య అన్న సంపత్ అన్న, అలాగే తెలంగాణ జిల్లా అధ్యక్షులు నిజామాబాద్ అన్నగారు, అలాగే దర్శనం దేవేందర్ బీసీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు అన్నకి చంద్రకాంత్, నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు అన్నకి కొయ్యడ శంకర్ అన్న, రాష్ట్ర బీసీ అధ్యక్షులు నరేష్ అన్న, వాల్మీకి బోయి జిల్లా అధ్యక్షుడు గట్టు హరి, బోధ నియోజకవర్గ అధ్యక్షులు, అలాగే లక్ష్మీనారాయణ భరద్వాజ్, తెలంగాణ రాష్ట్ర జాగృతి కార్యదర్శి నరాల సురేందర్ అన్న, తెలంగాణ రాష్ట్ర జాగృతి కార్యదర్శి అందరికి స్వాగతం. అన్న, మీరు మా రుద్రూర్ తెలంగాణ జాగృతి యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు మిత్రులు సంపత్ గౌడ్ అన్న గారికి, అలాగే నాకు జాగృతి రంగంలో అన్ని ఓనమాలు నేర్పి నన్ను జిల్లా అధ్యక్షుని చేసే తరుణంలో తన వంతు సహకారాన్ని అందించినటువంటి అన్న సార్ భరద్వాజ్ సార్ గారికి, అలాగే బీసీ సంక్షేమం నుంచి అనునిత్యం అక్కకు అన్న నరాల సుధాకర్ గారికి, అలాగే ఇక్కడ బీసీ సంఘం నాయకులు దర్శనం దేవేంద్రన్న కానివ్వండి, చంద్రకాంత్ అన్న కానివ్వండి, శంకరన్న కానివ్వండి, అలాగే మా జాగృతి బోధన్ కాన్స్టిట్యున్సీ కన్వీనరు తమ్ముడు 2011 నుంచి కూడా మా రక్కంబట్టి ఉంటూ ఉద్యోగంలో కానీ ఆ తర్వాత అధికారంలోకి వచ్చినాక కూడా మరి బోధన జాగృతిని ముందుకు నడిపిస్తున్నటువంటి తమ్ముడు హరిశంకర్ గారు కానివ్వండి, మరి మా అక్కకు వెన్నంటి ఉండి వాల్మీకి బోయి జిల్లా అధ్యక్షులు నరేష్ గారు, అలాగే ముందలన్నటువంటి సోదరులందరికీ కూడా అనే అంశం పైన ఫస్ట్ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నామన్న. ఎలక్షన్ అయిన తర్వాత నన్ను ప్రోగ్రామ్కి ఫస్ట్ ఇన్వైట్ చేసినాం, ఇదే ఫస్ట్. అన్నగారికి నేను అభినందనలు తెలియజేస్తూ, ఏదైతే అక్కగారు సంపదనకు ఇచ్చింది ఏదో సీట్లో కూర్చొని నేను రాష్ట్ర అధ్యక్షుని అని చెప్పేసి ఎంజాయ్ చేయడానికి కాదు. అన్నకు తెలుసు, అన్నకు ఇదొక ముళ్ళ కిరీటము, ముళ్ళ కూర్చేది. అందరూ అనుకుంటారు అన్నకేమున్నది ఇంకా రాష్ట్ర అధ్యక్షురాలు ఇచ్చిందక్క ఇంకా మస్తు తిరుగుతాడు, మస్తు ఉంటుంది. కానీ అది ఇచ్చింది ముళ్ళ కిరీటము, ముళ్ళ చేరే. అనునిత్యం పొద్దున్న నుంచి రాత్రి దాకా తిరుగుతూనే ఉండాలా. అక్క చెప్పినటువంటి ప్రతి ఒక్క పని మరి రాష్ట్రం మొత్తం అన్ని కమిటీలు వేసుకోవాలా, తిరగాలా, మరి ఆ కమిటీలను కూడా చూసి వేసుకోవాలా, మరి వాళ్ళు ఎట్లా ఉన్నారు ఏంది అనేది చాలా పెద్ద పోస్టు. దానికి తగ్గట్టు పని కూడా ఉంటుంది అన్నకి. కాబట్టి ఈ కార్యక్రమాన్ని పిలిచినందుకు అన్నగారిని అభినందిస్తూ, ఏదైతే ఒక అంశాన్ని ఎత్తుకొని ముందుకు పోవాలంటే, ఒక ఉద్యమాన్ని నడిపించాలంటే ఒక శక్తి అవసరం ఖచ్చితంగా. ఉద్యమం 42% రిజర్వేషన్ బీసీ కులాలకు కావాలని చెప్పేసి ఉద్యమిస్తున్న తరుణంలో మరి మీకు కూడా ఒక మంచి నాయకురాలు కవితక్క దొరకడం అనేది నేను అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. తాను అనునిత్యం ఓ సంవత్సరం నుంచి అయితే దాదాపు అన్ని జిల్లాల్లో రౌండ్ టేబుల్ సమావేశం పెడుతూ బీసీలకు 42 రిజర్వేషన్ మీరు ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్లో సభలో డిక్లేర్ చేసిరో మరి అంశాన్ని ముందుకు తీసుకెళ్ళి ఖచ్చితంగా 42% రిజర్వేషన్ అమలు చేసిన తర్వాతనే స్థానిక సంస్థ ఎలక్షన్లో పోవాలని చెప్పేసి అన్ని జిల్లాల్లో రౌండ్ టేబుల్ సమావేశం కూడా నిర్వహించడం జరిగింది. మరి ఇప్పుడు మీరు అవన్నీ మర్చిపోయి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి పాత్రికేయ మిత్రులందరికీ, ఇక్కడికి విచ్చేసినటువంటి మండల జాగృతి నాయకులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాం. నేటి బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ఇంతవరకు రాజ్యాంగబద్ధంగా అమలు చేయించకపోవడం, ఎందుకంటే వాళ్ళ స్థానిక సంస్థలకు కూడా వెళ్తారు. మన బీసీలకు 42% ఇవ్వకపోతే వల్ల మనకు చాలా నష్టం జరుగుతుంది. అందుకని ఇవాళ మన రాష్ట్ర జాగృతి అధ్యక్షురాలు, మన ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్సీ అయినటువంటి గౌరవనీయులు కల్వకుంట్ల కవితక్క గారి ఆధ్వర్యంలో ఇవాళ మన బీసీల కొరకు, అంటే మన రాష్ట్రంలో ఏ వర్గానికి అన్యాయం జరిగినా ఆ వర్గం కోసం పోరాడే ఏకైక నాయకురాలు ఎవరంటే కవితక్క గారని మనం చెప్పచ్చు. ఎందుకంటే అసెంబ్లీలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం పెట్టుట కావచ్చు, ఆనాడు ఢిల్లీలో మహిళా బిల్లు కొరకు కావచ్చు, నేడు పూలే విగ్రహం కూడా అసెంబ్లీలో పెట్టాలని కొట్లాడడం గురించి కావచ్చు,
ఇట్లా ప్రతి సమస్య మీద పోరాటం చేస్తోందంటే ఒక కవితక్క గారే. ఇవాళ బీసీలకు కూడా అక్కగారు ఓసీ బిడ్డ అయినప్పటికీ కూడా బీసీలకు ఇలా చాలా పెద్ద ఎత్తున అన్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో ఇప్పుడు వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అసెంబ్లీలో ఒకటే బిల్లు పెట్టి చేతులు దొరుకుతుందామని చూస్తే ఆ రోజు అక్కగారు అట్లా ఆ విధంగా చేయొద్దు, అది రాజ్యాంగంగా కరెక్ట్ కాదు, 3 బిల్లులు పెట్టాలని కొట్లాడింది. దాని ఫలితంగా వాళ్ళు చివరికి 2 బిల్లులు పెట్టి అసెంబ్లీలో బిల్లు ప్రవేశం పెట్టడం జరిగింది. ఈ బిల్లుని ఇంతవరకు ముఖ్యమంత్రి గారు ఢిల్లీ అఖిలపక్షాన్ని తీసుకెళ్లి అక్కడ కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మనకు రాజ్యాంగం ఇంతవరకు అమలు కాకపోవడం, స్థానిక సంస్థలకు వెళ్ళడం ఇదంతా చాలా విడ్డూరంగా ఉంది. కాబట్టి వాళ్ళ అక్కగారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. బీసీలకు ఇమీడియట్గా 42% రిజర్వేషన్ ఇచ్చి స్థానిక సంస్థలకు పోవాలి. లేదు అనుకుంటే ముఖ్యమంత్రి గారు అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి అక్కడ ఒప్పించి మెప్పించి ఆ విధంగా చేయాలి. అలాగిన చేయకపోతే రేపు వచ్చే నెల జూలై 17వ తారీఖున పెద్ద ఎత్తున బీసీ రిజర్వేషన్ 42% కొరకు రైలు రోకో కార్యక్రమం అక్కగారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున రాష్ట్రంలోని బీసీ యువత, బీసీ కులాలు ప్రతి ఇంటి నుంచి యువకులు వచ్చేందుకు ముందుకు వస్తున్నారు. ఇవాళ జిల్లా నుంచి కావచ్చు, మండలం నుంచి కావచ్చు, గ్రామాల నుంచి కావచ్చు, పెద్ద ఎత్తున యువకులంతా వచ్చి రైలు రోకో కార్యక్రమానికి మద్దతు తెలిసి రైలు రోకో కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. కాబట్టి జూలై 11వ తారీఖున ఏమైనా ఢిల్లీ ప్రయాణాలు ఉన్నా 16, 17, 18 ఒక రోజు అటు ఇటుగా ఏమైనా ప్రయాణాలు ఉంటే కూడా పోస్ట్ పోన్ చేసి సహకరించగలరని మేము తెలంగాణ జాగృతి నుంచి కోరడం జరుగుతుంది. కాబట్టి ఇవాళ ఇంత మంచి కార్యక్రమానికి మనం అందరం పెద్ద ఎత్తున మద్దతు తెలిపి అక్కగారి నాయకత్వంలో ఇవాళ ఇంత అన్యాయం జరుగుతుంటే ఎవ్వరు పట్టించుకోవడం లేదు. ఇంత మంచి స్టాండ్ తీసుకున్నందుకు ఇవాళ మన బీసీలు మీటింగ్ పెడితే బీసీలనే రాకుండా ఒక కుట్ర కూడా జరుగుతుంది కొన్ని వర్గాల వారు. కాబట్టి మనం గమనించి ఇవాళ బీసీలు పెద్ద ఎత్తున అక్కగారి నాయకత్వాన్ని బలపరిచి ఇవాళ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకుంటే భవిష్యత్తులో బీసీలు అందరికీ 42 మన బీసీ బిడ్డలకు విద్యాపరంగా అవకాశాలు వస్తాయి, ఉద్యోగ పరంగా అవకాశాలు వస్తాయి. చట్టసభలో ఎమ్మెల్యేలు, ఎంపీలు కాలేకపోతారు. కాబట్టి రానున్న రోజుల్లో బీసీ బిడ్డలంతా ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉద్యోగ పరంగా ఇలా అన్ని రకాలుగా బాగుపడే విధంగా చట్టం వస్తే మన బతుకులు బాగుపడతాయని ఇలా అక్కగారు ముందుకు వస్తున్నారు. ఇట్లా ఇదే అంశం కాకుండా మనకు పోలవరం మీద జరుగుతున్న జలగడ్డం ప్రోగ్రామ్ అని వాళ్ళ అక్కగారు సోమవారం ప్రెస్ క్లబ్లో మీటింగ్ కూడా పెట్టడం జరుగుతుంది. రానున్న రోజుల్లో తెలంగాణ ఏ సమస్య ఉన్నా అక్కగారి నాయకత్వంలో ముందుకు పోతామని తెలియజేస్తూ మనమందరం రైలు రోకో కార్యక్రమానికి మద్దతు తెలుపుతున్నాం ఈ వేదిక ద్వారా. అలాగే బీసీ బిల్లు కూడా మనం మద్దతు తెలుపుతున్నాం. రేపు భవిష్యత్తులో కవితక్క గారు ఏ కార్యాచరణ చేసినా తెలంగాణ జాగృతి యువజన విభాగం తరపున, మన బీసీ సంఘాల తరపున మనం మద్దతు తెలుపుతూ ఇవాళ ఈ రుద్రూరి కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున జాగృతి తరపున ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ జై జాగృతి, జై కవితక్క.